ఎవరో మీరందరూ గుర్తుపట్టే ఉంటారు కదండి, భావన రెడ్డి. విలనిజాన్ని అలా ఒలికించేస్తుంది కానీ మనసు నుంచి విలన్ కాదు. మా టీవీలో ఇప్పుడు బాగా మా వారు కూడా ఫాలో అయిపోతారు, నాకంటే కూడా ఈవిడిగా ఆయన అభిమాని. సో మా పాపే పాపే మా జీవన్ జ్యోతి. పాపే మా జీవన్ జ్యోతి. మీ వారు చూస్తున్నారు కాబట్టి మీ వారికి తెలుసు. నాకు చీరలు తప్ప సీరియల్స్ తెలీదు. సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కొడుతుంది. నాకైతే 2 yearsతో ఈ అమ్మాయి చాలా పరిచయం అండి. మేము చాలా కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. సీరియల్ చూడకపోయినా వ్యక్తిగా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాను. ఈరోజు ఏంటంటే ఆశా బోటెక్ యానివర్సరీ, అనుకోకుండా తను రావడం, మేము కలవడం కదా. లాస్ట్ ఇయర్ ఇలాగే యానివర్సరీ రోజు కలిసాం. మధ్యలో 2-3 సార్లు ఫోన్లు మాట్లాడుకున్నాం. వేరే ఈవెంట్స్ లో కలిసాం తప్ప ఇలా ఫంక్షన్ అంటే, ఇలాంటి ఫంక్షన్ అంటే ఈ రోజు మరి. నేనేమంటున్నానంటే చీరలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో వచ్చి హాయిగా తీసుకుపోతారు, సీరియల్ ఎందుకులే అంటున్నారు. బ్రహ్మాండంగా వస్తాను కానీ. సో ఒకరోజు మనం సరదాగా షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోదామండి. విలనిజం ఎలా చేస్తుందో చూసేసి మీ అందరికీ చూపించేస్తాను. విలనిజం మీరు నాతో వచ్చి చూపించండి, నేను మీతో వచ్చేస్తాను అంతే. సో ఆ సీరియల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా భావన తెలుసు కదా. సో మన సబ్స్క్రైబర్లు పలకరించడం కోసమని ఇది చేశాను. మా వాళ్ళకి హాయ్ చెప్తే హాయ్ అండి. నాకు కూడా ఈవిడ వ్యక్తిగతంగా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చేశారు, ఎన్నెన్నో షాపింగ్కి వెళ్ళి ఈవెంట్స్ కానీ సారీస్ కానీ చెప్పడం కానీ అంతా విడమతి చెప్పడంలో నాకు, నేను చెప్తానేమో కానీ ఈవిడంతా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అబ్బా ఎంత బాగా చెప్తున్నారబ్బా, మాకంటే బాగా చెప్తున్నారు అని నేను అనుకుంటూ ఉంటాను. ఈమె చూసి చాలా నేర్చుకోవాలి. ప్లస్ ఇప్పటికీ ఎంత ఎదిగినా ఈ సాంగ్ ఉంటుంది చూసారా మనకి, మీ అందరి ప్రేమ అంతే. సో మళ్ళీ మరొకసారి మీ ఇద్దరం కలిసి ఒక మంచి ఈవెంట్ చేస్తాం, మీకు చూపిస్తాం.